హలో అందరికీ, ఇవాళ కరివేపాకుతో రైస్ చేసుకుందాము. కరివేపాకులని ముందుగా కొద్దిగా ఆయిల్ పోసి అందులో కరివేపాకులను ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఆయిల్లో వేయగానే కొద్దిసేపు అటు ఇటు కలపగానే అవి ఫ్రై అయిపోతాయి మంచిగా. ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో కొంచెం పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేసుకొని మిర్చీలు వేద్దాము. ఇది ఫ్రై అయ్యాక మిర్చి వేసి ఫ్రై చేసుకొని ఆవాలు వేసి ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసేద్దాము. తర్వాతకు పక్కకు పెట్టేసుకొని పసుపు వేసేసి కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు చల్లారిన తర్వాతకి ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకులను స్మాష్ చేసి పెట్టుకుందాము. ఇలా స్మాష్ చేయడం ఏమవుతుందంటే అన్నంలోకి మొత్తం కలిసిపోతుంది. అప్పుడు మనము తీసి పక్కకు పడేయడానికి కూడా అవకాశం ఉండదు, కాబట్టి ఈజీగా తినేస్తాము. ఇలా మొత్తం స్మాష్ చేయాలి. ఆకులు కొంచెం కూడా కనిపించకుండా మొత్తం స్మాష్ చేసుకుంటే అసలు ఇక అన్నంలోకి కలిసిపోతుంది. ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపులో వేసేసేద్దాము. ఇందులోనే కొద్దిగా లెమన్ కూడా వేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాతకు వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చేదుగా వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాము. స్టవ్ మీద పెట్టకుండానే కలిపేసేయాలి. ఈలోపు అన్నం వండి పక్కకు పెట్టేసుకుందాము. వండిన అన్నం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతకు ఇందులో వేసి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేస్తే గ్రీన్ కలర్గా కలిసిపోతుంది. రైస్ అంతా గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, అసలు మన కరివేపాకు తీసి పక్కకు పట్టేంత కూడా కనిపించదు అసలు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కరివేపాకు చాలా హెల్త్, కళ్ళకి, జుట్టుకి అన్నింటికి మంచిది కదా. మనం ముట్టిగా వేసుకుంటే తీసి పక్కకు పెట్టేసుకొని తింటాము. ఇలా చేయడం వల్ల కరివేపాకును తిన్నట్లు ఉంటుంది, మనకు హెల్త్ మంచిగా ఉంటుంది కదా. అందుకోసమే ఇలా ట్రై చేసేసేయండి. పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.